హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, టర్మ్ ఇన్సూరెన్స్‌ని మనం తెలుగులో జీవిత బీమా అని చెప్పేసి అంటాం అనమాట. మనలో చాలామంది టర్మ్ ఇన్సూరెన్స్ యాడ్స్ గాని, ఇలా చూస్తూ ఉంటారు గానీ, ఆ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి అయితే పట్టించుకోరనమాట. ఈరోజు మనం ఏం చేద్దామంటే, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోస్‌లో మనం అసల మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ఏముంది? మనం ఎలా పాలిసీలనేవి తీసుకోవాలి అనే వీడియోస్ అయితే నేను ఫుల్ క్లారిటీగా అయితే చెప్తాను. ఈరోజు మనం అసలా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనకి చాలా రకాల ఇన్సూరెన్స్‌లయితే మార్కెట్‌లో అయితే కనిపిస్తా ఉంటాయన్నమాట. టర్మ్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ఐసి అని గాని, ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ అని ఇలా చాలా రకాలైతే ఉంటాయన్నమాట. ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఉంటామో గూడా ఎవరికీ తెలీదనమాట. అయితే వీళ్ళేం జేస్తారంటే చాలామంది వాళ్ళ లైఫ్ మీద వాళ్ళకి నమ్మకం లేక నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీస్ అనేవి ఏ రిస్క్‌లో పడకుండా ఉండటానికి వీళ్ళేం జేస్తారంటే, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ అనేది తీసుకుంటారనమాట. ఇప్పుడు మాక్సిమం టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలన్నీ కూడా 60 సంవత్సరాల మధ్యలో ఎవరైనా చనిపోతే, ఆ డబ్బులనేవి మనం టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకునేటప్పుడు మనం నామినీనైతే యాడ్ చేస్తామనమాట. మన ఇంట్లో వాళ్ళని గాని, లేకపోతే మన తెలిసిన వాళ్ళని గాని, ఎవరినైనా ఒక నామినీనైతే యాడ్ చేస్తామనమాట. ఈ నామినీని యాడ్ చేసినప్పుడు ఏమవుద్ది అంటే, మనం ఈ 60 సంవత్సరాల లోపు చనిపోతే, ఆ పాలిసీకి సంబంధించిన డబ్బులన్నీ కూడా నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే క్లెయిమ్ జేసుకోవచ్చనమాట. ఇలా ఎందుకు చేస్తారు అంటే, మన ఫ్యామిలీ అనేవి పూర్ ఫ్యామిలీసే ఉంటాయన్నమాట మాక్సిమం. ఈ పూర్ ఫ్యామిలీస్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ అనేది రిస్క్‌లో పడకుండా ఉండటానికి వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీననేవి తీసుకుంటారనమాట. ఫ్రెండ్స్, మీలో ఎవరైతే ఒక 20-30 మధ్యలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీనయితే తీసుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవటమో, లేకపోతే ఎక్కడికన్నా ఔట్ సైడ్ కంట్రీస్ వెళ్ళటమో ఇలా జరుగుతా ఉంటాయనమాట. ఈ ఏజ్‌లోంచి తీసుకుంటే మనకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీలో చాలా తక్కువ పాలిసీలయితే ఉంటాయనమాట. ఇప్పుడు మీరు మీరు ఒక 20-25 ఇలా ఉంటే మీరొక టర్మ్ ఇన్సూరెన్స్ పాలిసీ తీసుకున్నారే అనుకోండి. మనం ఒక 35 సంవత్సరాల పాటు గాని, 30 సంవత్సరాల పాటు గాని ఇలా పాలిసీ అనేది కడుతూనే ఉంటాం. ఈ పాలిసీల్లో మనకి మంత్లీ వైస్‌గా కట్టుకునే అవకాశం ఉంటది. అలాగే సంవత్సరానికి ఒకసారి కట్టుకునే అవకాశం గూడా అయితే ఉంటదనమాట. మన కన్వీనియంట్ మనం ఎలాగైనా కట్టుకోవచ్చనమాట. ఇలా మీరు ఎక్కువ సంవత్సరాలు ఎప్పుడైతే కడితే మనకి కవరేజ్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటదనమాట. మీరు ఒక 40 తర్వాత గాని, 45 ఇలా తీసుకుంటే గనక పాలిసీలో కవరేజ్ అనేది తక్కువొచ్చే ఛాన్సెస్ అయితే కూడా ఉంటది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనం పాలిసీ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మీరు స్మోక్ చేస్తారా లేదా అని జెప్పేసి ఒక క్వెషన్ అయితే రైజ్ అవుద్దనమాట. మీరు స్మోక్ చేసేవాళ్ళైతే ఖచ్చితంగా కవరేజ్ అనేది కొంచెం తక్కువొచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మీరు ఫుల్ డీటెయిల్స్‌గా ఒక పాలిసీని తీసుకునేటప్పుడు, ఆ పాలిసీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి, క్లెయిమ్ రేషియో ఎలా ఉంది, ఇలా కొన్ని ఉంటాయనమాట. నెక్స్ట్ వీడియోస్‌లో నేను వీటి గురించి అయితే ఖచ్చితంగా అయితే మాట్లాడతాను. మీలో ఎవరైతే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారో, వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అనేది యూజ్ అవుద్దని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోస్‌లో అసలు ఇది ఎలా తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఏవి మంచివి ఉన్నాయి, వాటన్నిటి గురించి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాననమాట. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థాంక్స్. వీడియో గనక నచ్చితే మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి.